ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి గారు నిన్న ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ క్రౌడ్ ఫండింగ్ గురించి ఆమె కాన్స్టిట్యున్సీలో 40 లక్షల ఖర్చు అవుతుంది, ప్రజలే ఆమెకు డబ్బులు ఇచ్చి క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఎలక్షన్లు చేయాల్సిందిగా, గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఏ రోజు కూడా అవినీతికి పాల్పడలేదని, ఆమ్ ఆద్మీ పార్టీ ఎప్పుడు తప్పుడు చేయలేదని చెప్పి తెలియజేస్తున్నారు. నేను ఒక విషయం గుర్తుకొచ్చింది నాకు. ఎందుకంటే మా రాష్ట్రానికి అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కవిత గారు, ముఖ్యమంత్రి అప్పుడున్నటువంటి కేసీఆర్ గారి కుమార్తె ఆ రోజు సౌత్ గ్రూప్ ద్వారా ఢిల్లీ లిక్కర్ స్కామ్ గనక ఒకవేళ పట్టుబడి ఉండకపోయి ఉంటే ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీకి పరిస్థితి వచ్చి ఉండకపోయేమోనన్న ఒక కారణం చేత నేను, ఎందుకంటే నాకు గుర్తుకుంది, నేను కూడా గోవా ఎలక్షన్ లో క్రియాశీలకంగా పనిచేసిన. ఆమ్ ఆద్మీ పార్టీ వల్లనే గోవాలో బీజేపీ ప్రభుత్వం వచ్చింది. ఆ రోజు ఆమ్ ఆద్మీ పార్టీకి ఏదైతే అలిగేషన్స్ ఉన్నాయో అవి ఎంత వాస్తవాల కోట్లు తెలియజేస్తే 100 కోట్లు ఏదైతే ట్రాన్సాక్షన్ జరిగిందని తెలిసిందో ఢిల్లీ ఎలక్షన్ల కోసం ఆమ్ ఆద్మీ కోసం, అది తెలంగాణ నుంచి ఆ రోజు సౌత్ గ్రూప్ ద్వారా వెళ్లిన డబ్బు. ఆ డబ్బు వల్ల ఈ రోజు బీజేపీ అధికారంలో ఉందని మనం గుర్తు చేసుకోవాలి. ఈ రోజు వీళ్ళు వచ్చి స్వచ్ఛందంగా మేము ₹1 కూడా తీసుకోలేదు, ప్రజల సొమ్ముతోటి రాజకీయాలు చేస్తామని ఒక స్వచ్ఛందంగా వచ్చి ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. మరి ఈ విషయాన్ని కూడా గుర్తుకు చేస్తున్నాను అతిషి గారికి. ఆమెకు నా బెస్ట్ ఆఫ్ లక్. క్రౌడ్ ఫండింగ్ జరగాలని, ఆమె మంచి ఎన్నికలు ఫైట్ చేయాలని, ఎందుకంటే గతాన్ని కూడా గుర్తు చేసుకునే అవసరం కూడా ఉంటుంది కొన్నిసార్లు.